చేసుకోవడం జరిగింది. సో వాటిలో కొన్ని అంశాలను కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. ఏమేమి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు ఏంది అనేది కూడా కొంత చర్చ చేసుకోవాల్సినటువంటి సందర్భం అనిపించింది కాబట్టి నోట్ చేసుకోవడం జరిగింది. సోదరులారా, ఈ సంఘం విషయం ఒకటి చెప్తా, మళ్ళీ అది మరుగున పడుతుందేమో. కుక్కల సంఘం అనేది స్టార్ట్ చేసింది కాబట్టి అన్న నిజంగా ఉన్నట్టుంది, మరి ఉన్నదట, విజిటింగ్ కార్డే వచ్చిందట కుక్కల సంఘం. అయితే ఇటీవల కాలంలో నేనుండేటువంటి అపార్ట్మెంట్లో దాదాపు ఒక 200 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి అపార్ట్మెంట్లో. అందులో ఒక బీసీ నాయకుడిని అధ్యక్షుని చేసినాం. అప్పుడే అయిపోలే, ఇంకా బీసీ నాయకుడిని అధ్యక్షుని చేస్తే ఆయన మెల్లగా ఒక కథ కట్టిరు. కథ కట్టి అతన్ని తీసేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టి 2-3 రెడ్లు అయ్యి మళ్ళీ కూర్చున్నారు ఆడ. అయితే నేను ఒకసారి కార్ పార్కింగ్ కాడికి పోతే ఒక రెడ్ ఆయన వచ్చిండు, ఎలక్షన్ అయిపోయిందన్న, మనమే గెలిచినాము. మనమే గెలిచినామంటే మీరెంకెవ్వాలని నేనన్నా. ఎవడు పెట్టుమన్నాడు మిమ్మల్ని ఎలక్షన్, ఎవరికి చెప్పారు మీరు? చెప్పిన తర్వాత ఇక రావయ్య అని పిలిచి ఎన్ని ఇండ్లు ఉన్నాయా మీ అని చెప్పానన్న. ఎన్ని ఇండ్లు ఉన్నాయి? 11 వెళ్తాయి, అందులోకి ఒక పేరు ఇరా మీరు అని చెప్పి. మిగతా ఎవరిని తీసుకోవాలో మేము చూసుకుంటాం, మీ ఒక పేరు రోస్టార్లో దక్కితే మీకు దక్కొచ్చు ఒకటి అని చెప్పిన. అంటే ఇట్లా ఈ రకంగా అడిగేటోడు లేక కుక్కల సంఘానికి వాళ్ళే అవుతారు, అన్నిటికీ వాళ్ళే అవుతారు. పొద్దుగాల ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు, మళ్ళా అంటే అప్పర్ క్యాస్ట్ అయినా, అసలు ఎవరి మీద నీ పోరాటం? తీన్మార్ మల్లన్న ఎవరి మీద నీ పోరాటం? నా మీద అని చెప్పిన. నీ మీద పోరాటం ఏంది మల్లన్న? మీరు ఒకటి చాలా మా కుమారస్వామి అన్నకు బాగా ఇన్డెప్త్గా అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన ఆ వేలో ఉన్నాడు కాబట్టి ఈజీగా చుచ్చుకపోగలుగుతాడు. నా మీద ఏం పోరాటం? ఎస్, ఇప్పుడు జరుగుతున్నది మన మీద మనం చేసుకుంటున్న పోరాటమే. ఒక మనిషి, శ్యామ్ ఒకసారి నిలబడు. శ్యామ్ ఉన్నాడు అంటే శ్యామ్ను ఎగ్జాంపుల్ చూపిస్తున్నంతే. భౌతికంగా కనిపించేటువంటి శరీరం శ్యామ్, కానీ లోపట అంతరాత్మ అనేది ఉంటుంది. ఇంకోటి, నువ్వు బయటికి ఎంత నవ్వినా కూడా లోపల కోపం అనేది ఒకటి ఉంటుంది చూడు, ఒకటి ఇంకొకడు ఉంటాడు లోపట. శ్యాము బయటికి ఓ శ్యాము ఉంటాడు, లోపల ఇంకో శ్యాము ఉంటాడు. తీన్మార్ మల్లన్న బయటికి ఒక మల్లన్న ఉంటాడు, లోపటికో మల్లన్న ఉంటాడు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా లోపల ఇంకొక వ్యక్తి ఉంటాడు, లోపల ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఆ ఇంకొక వ్యక్తి కూర్చోశాము. ఆ ఇంకొక వ్యక్తి, మనలో దాగినటువంటి ఇంకొక వ్యక్తి బానిస మనస్తత్వాలతో ఉన్నాడు. బానిస మనస్తత్వంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? వెట్చాకిరే కదా చేసేది. భౌతిక శరీరమైనా లోపల ఉన్నటువంటి అంతరాత్మైన నువ్వు వెట్చాకిరే చేయాలి. బానిస అనేటువంటి ఆలోచన నీకున్నప్పుడు ఆ బానిసని చంపి అసలైనటువంటి వీరుని బయటికి తీసుకొచ్చేటువంటి ఉద్యమమే ఇప్పుడు బీసీ ఉద్యమం. అది మన మీద మనం చేసుకుంటున్నటువంటి ఉద్యమం. ఇది చెప్పిన. మాలో ఒకడు దాగి ఉన్నాడయా దొంగ, వాని చంపేత, అందుకే నేను తిరుగుతా ఉన్నానయా, ఆ లోపల దాగి ఉన్నాడు అని చంపడానికి తిరుగుతా ఉన్నా అని చెప్పిన. ఆయనకి ఏం అర్థం కాలే. అంటే అర్థమయ్యేంత తెలివి కల్లోడు కాదులే, అర్థమయ్యేంత తెలివి కల్లోడు కాదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,